పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. కేసీఆర్ కి రీసెంట్ గా కాళేశ్వరం విషయంలో నోటీసులు ఇచ్చారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏసీబీ గతంలో విచారణకు హాజరయ్యారు. మళ్ళీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఇవాళ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో మనతో ఈ విషయంపై మాట్లాడడానికి కల్లుగీత మాజీ కార్పొరేషన్ చైర్మన్ రవికుమార్ గౌడ్ తోటి ఉన్నాము. చెప్పండి, అటు కేసీఆర్ విచారణకు హాజరయ్యారు, ఇప్పుడు కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరవుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇవన్నీ? బాలుగారు ముందుగా గ్రహించాల్సింది ఏంటంటే, మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా ఓ మాట ఒప్పుకున్నాడు. నేను మిమ్మల్ని ఉద్ధరించడానికో, రాష్ట్రాన్ని బాగు చేయడానికో, ప్రజలకు మేలు చేయడానికో అధికారంలోకి రాలే. నా పన్నెళ్ళు ఏంటంటే కేసీఆర్ గారిని గద్దెదించడానికి వచ్చిన నా పని అయిపోయింది, నా లక్ష్యం నెరవేరింది అని చెప్పిండు. అంటే మీరు గంగల కలవండి ప్రజలు, నేను ఇచ్చిన 420 హామీలు గంగల కలిపిన 6 హామీలు ఏంది 6 గ్యారంటీస్ అయిపోయినాయి, మీ కర్మ ఇంకా మీకు అని చెప్పిండు. ఇంకా తెలుసుకోవాల్సింది ఎవరు? ప్రజలు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు ప్రజలకు మంచి చేయటం కోసమో, లేదా తెలంగాణ రాష్ట్రకు మంచి చేయడం కోసమో, తెలంగాణ ప్రజల హక్కులు చేయడం కోసం అధికారంలోకి రాలే. తన రాజకీయ కక్ష ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసమే అధికారంలోకి వచ్చింది. అది ఆయనే చెప్పుకున్నది. అయిపోయింది. ఇవాళ కేసీఆర్ గారిని అధికారంలోకి వచ్చే రోజు నుంచి కేసీఆర్ గారిని ఏ విధంగానైనా జైల్లో పెట్టాలి, కేటీఆర్ గారిని ఏ విధంగానైనా జైల్లో పెట్టాలి, హరీష్ రావు గారిని ఏ విధంగానైనా జైల్లో పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వైఫల్యాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరిని ఏదో రకంగా అక్రమ కేసులలో బనాయించి జైలు పెట్టాలనేటువంటిది తప్ప వేరింకేం లేదు. ఇవాళ అది చెయ్యకపోగా ప్రజల హక్కుల కోసం ఇవాళ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఏమైంది? లగచర్ల పేరు మీద తన అల్లుడి ఫార్మా సిటీ సామ్రాజ్యం కోసం పేద లంబాడి బంజారా రైతుల నుంచి భూములు గుంజుకోవాలని చూస్తున్నారు. తిరగబడ్డారు. చేసేదేం లేక కేసులు పెట్టి వాళ్ళని వేధించింది. ఆ రోజు లంబాడీల పక్షాన్ని నిలబడ్డది టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు. ఆ తర్వాత మూసీ పేరు మీద పేద మధ్యతరగతి ప్రజల్ని ఉసురు పోసుకోవాలని చూసిండ్రు. ఆ రోజు బాజాప్తా బుల్డోజర్లకు అడ్డంగా నిలబడ్డది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కాబట్టి తర్వాత నిన్నటికి నిన్న గద్వాల జోగులాంబ జిల్లాలో పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పేరు మీద రైతుల ఉసురు పోసుకొని రైతులను దౌర్జన్యంగా ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం పెడితే ఆ రోజు నిలబడ్డది టీఆర్ఎస్ పార్టీ పోరాటం. అంటే ఇట్లా ఏ విషయం తీసుకున్నా కూడా ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎండగడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు. కాబట్టే వీళ్ళని గొంతు నొక్కినట్లయితే, బెదిరించినట్లయితే, కేసులు పెట్టినట్లయితే బాజాప్తా తాము ఇష్టానుసారంగా పరిపాలన చేసుకోవచ్చు. ఇష్టానుసారంగా తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన చంద్రబాబు నాయుడుకు, ఢిల్లీలో నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టవచ్చు, వీడు ఇష్టం ఉన్నట్టుగా దోసుకోవచ్చు అనేటటువంటి తప్ప వేరే ఇంకేమీ కాదు. కేటీఆర్ విచారణకు హాజరయ్యే ముందు ఇక్కడ మీడియాకు అడ్రస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ కోసం నేను ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిన, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెట్టిరు, నాకు ఇది కొత్త కాదు, అరెస్ట్ అయితేనేమో అంటుండే. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? పాశ్చాత్యంగా అయ్యేదేముందండి, ఆయన ఎప్పిపోయినాడు కదా. ఒక్కసారి 3 సార్లు విచారణ కాదు కదా, 300 సార్లు విచారణ పెట్టినా వస్తా, చేసేది 300 సార్లు జైల్లో పెట్టినా కూడా భయపడేది లేదు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఎండగట్టుడే అమలయ్యేంత వరకు పోరాటం చేసాడని ఇవాళ చూస్తున్నాను కదా. ఇంతమంది కార్యకర్తలు మామూలుగా వచ్చిందా? ఇంత సమరోత్సాహంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో పార్టీ కార్యకర్తలు తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళు ఏ విధంగానైతే నిలబడి కొట్లాడినో ఇవాళ మళ్ళీ మీరు చీటికి మాటికి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, తెలంగాణ కోసం తనలాడే వాళ్ళ మీద అక్రమ కేసులు, దౌర్జన్యంగా కుట్ర కేసులు చేస్తుంటే ఇవాళ తెలంగాణ కోసం పోరాడేటటువంటి వాళ్ళు, తెలంగాణ పార్టీ కార్యకర్తలు చాలా బ్రహ్మాండమైన సమరోత్సాహంతో ఇవాళ పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు. ఎవ్వడు భయపడేది లేదు. వాళ్ళు భయపడి ఇవాళ ప్రజల్లో తిరగలేక భయపడి జారుకొని ఇవాళ పోలీసు పహారాల మధ్యన మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇవాళ
ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టక వాళ్ళు ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నటువంటిది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇటు మీ ముఖ్య నేతలు కేసీఆర్, కేటీఆర్ విచారణలకు హాజరవుతున్నారు. పార్టీకి ఏమన్నా ఓట్ల పరంగా దెబ్బపడే అవకాశం ఉందా? ఇప్పుడు మాకు ఈ ఎన్నికలు, ఈ కేసులు ఏవి భయపడేది లేదు, ఏవి కొత్త కాదు. వీటన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. బరాబర్ ఎన్నికలు పెట్టమని అంటున్నాం. ఎన్నికలు పెట్టే ముందు మీరు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం స్థానిక సంస్థలు అని చెప్పారు. బరాబరుగా వాటిని అమలు చేసే ఎన్నికలు పెట్టాలి. లేకపోతే ఊర్లలో మీ లాగులు ఊడబిక్కి ఉరికిస్తాం. వదిలిపెట్టేదేం లేదు. మేము బాజాప్తా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్నికలు పెట్టే ధైర్యం లేక దొంగ లెక్క ఆ పేరు మీద ఈ పేరు మీద లీకులు ఇచ్చి అన్ని పొరంబోకు మాటలు మాట్లాడుతున్నారు. రీసెంట్గా ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ఇచ్చింది. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? 100కి 100 రూపాయలు గద్దర్ అస్తిత్వాన్ని వాడుకొని, గద్దర్కు తెలంగాణ సమాజంలో ఉండేటువంటి పేరును, పాజిటివ్ సెన్స్ ఎనర్జీని వాడుకొని గద్దర్ని అవమానించిండ్రు. గద్దర్ అవార్డుల పేరు మీద గద్దర్ని గౌరవించలే, గద్దర్ని అవమానించరు. ఏ విధంగా అవమానించారు? ఎక్కడా కూడా అవార్డులో ఆయన ఫోటోని, గద్దర్ అంటేనే ఒక తెలంగాణ ప్రజల్లో ఒక మదిలో గద్దర్ అంటే ఒక రూపం ఉంటుంది. ఆ రూపం కనిపించింది అని గద్దర్ వాళ్ళు కనీసం ఇన్విటేషన్లో ఆయన ఫోటో వేయడానికి జంకినటువంటి వాళ్ళు గద్దర్ గౌరవంతో ఇచ్చిందా? కేవలం గద్దర్కున్నటువంటి తెలంగాణలో ప్రతిష్టను వాడుకోవటానికి, రాజకీయంగా వాడుకోవడం కోసమే గద్దర్ పేరు వాడుకున్నారు తప్ప గద్దర్ మీద గౌరవం తెచ్చేలే. అగౌరవపరిచిండు. దానికి క్షమాపణ చెప్పాలి.